శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ మొదటి 3 నెలలు 2025వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ 3 నెలల్లో మనకి మార్చి 30వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. అక్కడ నుంచి కొత్త సంవత్సరంలో ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈలోగా మనకి మార్చి 29వ తారీఖున శని భగవానుడు మీకు దశమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నెల అంటే జనవరి 21వ తారీఖున ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు వక్ర గమనంతో రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇంచుమించుగా మీకు ఈ ఏప్రిల్ 2వ తారీఖు వరకు మరి ఇదే మిథున రాశిలో కుజుడు కొన్ని రోజులు వక్ర గమనంలోను మరి కొన్ని రోజులు రుజుమార్గంలో మళ్ళా యాస్టీజ్గా కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఇక గురుగ్రహం ఫిబ్రవరి 4వ తారీఖు వరకు వక్ర గమనంలో ఉండడం వల్ల కొంతవరకు మిథున రాశి వారికి ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే మరి ఫిబ్రవరి 4 తర్వాత రుజుమార్గంలోకి మారుతున్నటువంటి గురుగ్రహం మీకు సంపూర్ణంగా వ్యయస్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల ఈ మిథున రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం అన్నది ప్రారంభమవుతుంది అన్నమాట. అంటే ఏ విధంగా అంటే మరి ఈ రాశి వారికి కుజుడు 6వ స్థానాధిపతిగా వృశ్చిక రాశి అవుతుంది. ఆ వృశ్చిక రాశి మీద అటు శని భగవాను యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి పడటం వల్ల జాతకుడికి ఎస్పెషల్లీ మిథున రాశి వారికి మన 6వ స్థాన ఫలితాలు అనుభవంలోకి రావడం జరుగుతుంది. అంటే 6వ అన్నది సాధారణంగా శత్రువులు, రోగాలు, రుణాలు. అదే విజయస్థానం. ఒక ఎన్నికల్లో నెగ్గాలన్నా ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా కంపల్సరిగా 6వ భావం అన్నది అనుకూలంగా రావడం జరగాలి. అలాగే శత్రువుల నుంచి విముక్తి అంటే శత్రువులు మనకి మిత్రులుగా మారడం, కోర్టు సమస్యల నుంచి బయటపడడం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా ఈ మిథున రాశి వారికి వృశ్చిక రాశి యొక్క ఆ ఫలితాలు మనకి ఫిబ్రవరి 4 తర్వాత ఎవరైతే ముఖ్యంగా ఉద్యోగపరంగా మారదామనుకున్న వాళ్ళకి కానీ కొత్తగా ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొని అలాగే ఏదైనా పోటీ పరీక్షలు లాంటివి రాస్తూ దాంట్లో ప్రవేశం కోరదాం అనుకున్న వాళ్ళకి ఏదన్నా మీరు ఆ డేట్ సెలక్షన్ చేసుకునే విషయంలో ఫిబ్రవరి 4 తర్వాత మీరు ఆ డేటు ఫిక్స్ చేసుకుంటే కంపల్సరీగా ఆ టైంలో ఈ మిథున రాశి వారు మరి ఆ ఎంట్రన్స్లో విజయం సాధించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మరి రేపు రాబోయే మరి విద్యార్థులకి మెడికల్ ఎంట్రన్స్ కానీ మెడికల్ ఎంట్రన్స్ ఐఐటి లాంటి కోర్సుల్లో ప్రవేశిద్దాం అనుకున్నవారు మంచిగా మీరు ఎందుకంటే ఇంచుమించుగా చాలా ఎగ్జామ్స్ ఫిబ్రవరి 4 తర్వాత ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ని కొంతవరకు తగ్గించుకొని చాలా వరకు మరి చదవడం వల్ల శ్రద్ధ పెట్టడం వల్ల ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు అటు మెడికల్ ఎంట్రన్స్ కానీ ఐఐటి లాంటి గొప్ప ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలుగుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఈ మిథున రాశి సంబంధించినటువంటి విద్యార్థులు అంటే చదువు నిమిత్తం విదేశం వెళ్ళినటువంటి స్టూడెంట్సు అలాగే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు అంటే ఎవరైతే యుఎస్ లాంటి అభివృద్ధి చెందినటువంటి కంట్రీస్లో ఉంటారో అటువంటి వారికి ప్రస్తుతం మనం చాలా వరకు అక్కడ సరైనటువంటి ఉద్యోగాలు లేక పార్ట్ టైం ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అటువంటి వారు మీ యొక్క సక్సెస్ అన్నది ఈ ఫిబ్రవరి 4 తర్వాత
మీరు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎలాగున్నా సరే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు 100% నెరవేరే అవకాశం ఉన్నది. మరి ప్రయత్నం గట్టిగా చేస్తే మీ యొక్క నిరుద్యోగ సమస్య నుంచి బయటపడి చెప్పుకోదగ్గ ఉపాధి అవకాశాలు మీకు ఆ సమయంలో రావడం జరుగుతుంది. కాబట్టి అటు విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు కానీ స్వదేశంలో ఉన్నవారు కూడా ఏమీ భయపడక్కర్లేదు. 100% మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయి. దానికి అనుకూలంగా మనకి ఈ శని భగవానుడు కూడా మీకు అటు ఇటుగా మనకి ఈ మార్చి 29వ తారీఖున దశమ స్థానంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా దశమం అన్నది వృత్తికి సంబంధించిన స్థానం. మరి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మిథున రాశి వారికి శని భగవానుడు అష్టమ భాగ్యాధిపతి అవడం వల్ల మరి దశమంలో ప్రవేశించడం వల్ల మీ యొక్క స్టేటస్ అన్నది మారడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పటిదాకా నిరుద్యోగం ఉన్నవాడు ఉద్యోగం మారడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ ది సడన్గా మీకేంటంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగంలో ప్రవేశించడం, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇంకా అభివృద్ధి చెందే విధంగా మరి మీకు దశమ స్థానంలోకి మారుతున్నటువంటి శని భగవానుడు కూడా ముందుగా అనుకూలించడం జరుగుతుంది. ఎక్కువగా ఇది ఏంటంటే ఇది మనకి సహజ రాశి చక్రంలో ఈ మీనరాశి 12వ రాశి అవుతుంటుంది. ఆ 12వ రాశి అవటం వల్ల ఎక్కువగా మిథున రాశి వారికి సొంత ప్రాంతంలో ఎక్కడైతే పేరెంట్స్ ఉండి చదువుకుంటారో అక్కడ ఉద్యోగ అవకాశాలు తక్కువగా వస్తాయన్నమాట. ఎక్కువగా బెంగళూరు, చెన్నై, ఈ కోయంబత్తూరు, అలాగేంటే యూకే, యూఎస్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యోగ ప్రాంతాలు వస్తుంటాయి. కాబట్టి మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఇది కూడా కొత్త ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. కాబట్టి బట్ ఏదైనా మీకు ఉద్యోగం అంటూ వస్తే మార్చి నెలాఖరు లోపులోనే 100% రావడం జరుగుతుంది. మీ ప్రయత్నమే ఆలస్యం చూసుకోండి, బాగుంటుంది. అయితే ఇంకా మరి గురుబలం కూడా మీకు వ్యయ స్థానంలో ఉండడం, దశమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, అలాగే ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, అదనపు బ్రాంచీలు స్టార్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే 12 అన్నది ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్ స్థానం అన్నమాట. అటు సప్తమం అటు దశమం కూడా గురుగ్రహం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి దూర ప్రాంతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు అంటే మీకు కాకపోయినా మీ యొక్క జీవిత భాగస్వామికి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం రావడం వల్ల ఆ విధంగా సరే మీకు ఏదైనా ఒక అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు తన భావకారకత్వాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటేంటంటే మరి ఒకటి వివాహం జరుగుతుంది, 2 ఉన్నత విద్య అంటే డిగ్రీ పూర్తి చేసి బీటెక్ అదే పీజీ కొరకు ప్రవేశిస్తున్న వాళ్ళకి కంపల్సరిగా పీజీ కానీ డబుల్ డిగ్రీ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు కూడా మీరు నిరభ్యంతరంగా మీరు ఈ సమయంలో చేసుకోవచ్చు. దాని తర్వాత సంతాన భాగ్యాన్ని ఎవరైతే వివాహం తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీ యొక్క ప్రయత్నాలు ఫలించి సంతానం జరిగే అవకాశం ఉంది. అలాగే ధన కారకుడుగా, విజ్ఞానకారకుడుగా, జ్ఞానకారకుడుగా మీకు ఏది సంపాదించాలనుకుంటే దానికి ఇవ్వడానికి గురుగ్రహ అనుకూలం సంపూర్ణంగా ఉంది. ఇక కుజుడు మీకు ఇంచుమించుగా జనవరి 21వ తారీఖు వరకు ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, వివాహ విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ కొన్ని ఇబ్బందులు, భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు ఒకరొకరు దూరం అవ్వడం కానీ మాట్లాడకపోవడం కానీ కొన్ని చికాకులు ఉండే అవకాశం ఉంది. జనవరి 21 తర్వాత కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి విజయ అవకాశాలు, కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరుగుతుంటన్నమాట. తనకు తనే ఎవరి సహకారం లేకుండా అటు ఉద్యోగ ప్రయత్నం చేసుకోగలడం, ధన సంపాదించే స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. తన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కువగా మీడియా, టీవీ, సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే కుజుడి యొక్క బలంతో జాతకుడు అటు క్రీడా రంగంలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేసిన ఏదైనా సరే విజయ అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అయితే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి ప్రశాంతంగా నిదానంగా పనులు చేసుకోవడం వల్ల అన్ని కార్యాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ రాబోయే 3 నెలల్లో హనుమంతుడిని ఎక్కువగా పూజించుకోవడం మంచిది. అంటే ఈ వాయుతత్వ రాశుల వారు
హనుమాన్ పూజించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల మరి జాతకుడికి మరి ఒక విధంగా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో చేపట్టిన కార్యక్రమం ఎలాగైతే ఆంజనేయ స్వామి పూర్తి చేస్తాడో ఈ రాశివారు కూడా మరి ఈ సమయంలో మరి ఆ కుజగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా విజయావకాశాలు పొందే అవకాశం ఉంది. స్వస్తి.